బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. తను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ లేఖలో డిమాండ్ చేశారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉండే మీ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. 1986లో రాజీవ్ గాంధీ విబి సింగ్ల ఆధ్వర్యంలో మురళీధర్ రావు కమిషన్ ఈబీసీ రిజర్వేషన్లు అమలుకి సంబంధించినప్పటి నుండి ఈనాటి వరకు బీజేపీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం కాదా అని పొన్నం ప్రశ్నించారు. 40% మాత్రమే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది. 4365 పోస్టులు రావాల్సి ఉండగా ఈరోజు 1195 మాత్రమే వచ్చినటువంటి పరిస్థితిని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కానట్లయితే ఇది రికార్డు ప్రకారంగా ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఇచ్చినటువంటి జవాబు ఇది. ఈరోజు దీని మీద జవాబు చెప్పమని అడుగుతున్నాం. ఈ కాగితాలు మీకు పంపిస్తూ ఉన్నాం, ఈ లేఖను కూడా మీకు పంపిస్తూ ఉన్నాం. మీరు దేశంలో బడుగు బలైన వర్గాలకు సంబంధించి 10 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి కూడా రాజ్యసభలో గౌరవ సభ్యులు జాన్ బిట్టాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించి ప్రధానమంత్రి గారు జవాబు చెప్పినాడు. ఈరోజు ఓబీసీలకు సంబంధించి 27% రిజర్వేషన్ ఉంటే 15.92% మాత్రమే ఈరోజు ఓబీసీలు దాని లోపల లాభం పొందుతూ ఉన్నారు. ఎస్సీలకు సంబంధించి 17% ఉంటే 7.65%, ఎస్టీలు 7.5% ఉంటే 3.89% జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు 40% మాత్రమే ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉన్నది. 4365 పోస్టులు రావాల్సి ఉండగా ఈరోజు 1195 మాత్రమే వచ్చినటువంటి పరిస్థితిని ఒక్కసారి చూడమని చెప్తా ఉన్నాం. ఇది వాస్తవం కానట్లయితే ఇది రికార్డు ప్రకారంగా